మరి దాన్ని ఏ రకంగా చూస్తారైనా సార్? ఇక్కడ అసలు ప్రాబ్లము వాళ్ళు బయటకు మాట్లాడుతున్న వేరు, ఇంటర్నల్ గా ఏదో బోండా ఉమా గారిని టార్గెట్ చేశారని మాత్రం చాలా క్లియర్ గా కనబడిపోతుంది సార్. దీనికంటే ముందు నేను పాత ఎగ్జాంపుల్స్ కూడా చెప్పను. రీసెంట్ గా టీడీపీ వారు మహిళా బిల్లు సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తర్వాత గాని ముందు గాని కలిసి ట్రావెల్ చేసిన ఫోటోలు అన్ని బయటకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియాలో లోకేష్ గారు ఏం చెప్పారు, మోడీ గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు మీకు ఏమైనా క్లాస్ బీకరా అన్నట్లు వేలు అడిగారు. అడిగి ఆయన ఏం చెప్పారు, అవును క్లాస్ బీక్ లేదు, అడిగారు నన్ను కలిశారా అని అడిగారు. నేను అవును కలిశాను అని చెప్తే, మనం రాజకీయాల్లో ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని కలవటం తప్పు కాదు అని వాళ్ళు చెప్పారు, నేను అదే ఫాలో అవుతున్నాను అని లోకేష్ గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన దానికి, ఆయన ఫాలో అయిన దానికి, ఇప్పుడు బోండా ఉమా గారు చేసిన దానికి తేడా ఏంటి? ఫస్ట్ పాయింట్. సో షోకాస్ ఇదే ప్రస్తావిస్తే వాళ్ళు అదే సమాధానం చెప్పాలి. అలాగే లోకేష్ గారు బొత్స గారితో మాట్లాడలేదా? అవును లేదు. ఇంతమంది వైసీపీ ఎమ్మెల్యేలని 14లో తీసుకున్నారు, మొన్న వైసీపీ ఎంపీలని ఎమ్మెల్యేలని కొంతమంది మీ పార్టీలోకి తీసుకున్నారు. ఈ రీసెంట్ గా శెట్టి బలిజ కుల వ్యవస్థాపకులైన దొమ్మేటి వెంకటరెడ్డి గారి బర్త్డేని స్టేట్ ఫంక్షన్ గా అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ వైసీపీలో ఉన్న శెట్టి బలిజ నాయకులు, టీడీపీలో ఉన్న శెట్టి బలిజ నాయకులు కలిపి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు లేని తప్పు ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి మీద ఉన్న కోపం అన్నా అవ్వాలి, లేదు బోండా ఉమా గారి మీద ఏదన్నా పర్సనల్ టార్గెట్ అన్నా ఉండాలి. ఇంతకు మించి రీజనే లేదు సార్. ఎందుకంటే ఇదే కాపు సామాజిక వర్గపు లీడర్లు కొంతమంది వెళ్ళి మొన్న కలిశారు. ఏది వంగవీటి రాధా గారు, జ్యోతుల నెహ్రూ గారు వెళ్ళారు కదా. మరి వీళ్ళందరికీ లేని ఎక్సెప్షన్స్ లోకేష్ గారు, చంద్రబాబు గారు కూటమిలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని కలవచ్చు, కాంగ్రెస్ వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు. లేదు అమిత్ షాకి మోడీ గారు ఏం చెబుతున్నారు, మిగిలిన పార్టీలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం తప్పు కాదు అని చెబుతున్నారు, కలవమని ఇంకా ఎంకరేజ్ చేశారని చెబుతున్నారు. మరి వీళ్ళిద్దరు విషయంలోనే ఎందుకు అంటే ముద్రగడ పద్మనాభం గారి మీద అంటే గతంలో ఉన్న ఏదైతే కక్ష ఉందో ఇంకా కొనసాగింపుగా చూడాలి దీన్ని. లేదు ఇంకొకటి, ఇది మనకి కొంత విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, బోండా ఉమా గారు నేను చాలా అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి, చాలా దాడులు కూడా ఫేస్ చేశాను వైసీపీ నుంచి. విజయవాడ మేయర్ పీఠాన్ని మా కుటుంబంలో వాళ్ళకి ఇవ్వండి, నాకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, నాకు న్యాయం చేయండి అని అడిగిన దానికి ఇప్పుడు దాన్ని అంటే ఈ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం వలన బోండా ఉమా గారికి టీడీపీకి మధ్య కొంత గ్యాప్ పెరిగింది, దాని పర్యవసానంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒకటి నడుస్తుంది విజయవాడలో టాప్. కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఆ పాయింట్ డిస్కస్ చేసే ముందు మన రాజశేఖర్ గారు చెప్పండి, మీరు చెప్పండి సార్. రాజశేఖర్ గారు సార్, ఇప్పుడు మంచి వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఇంద్రనీల్ గారు రేజ్ చేశారు. ఇది పేరుకి ఊరికే కాపులు, వైసీపీ కాపులు టీడీపీ కాపులు కలవటం అనేటువంటిది అభ్యంతరమా కాదు అన్నట్లయితే విజయవాడలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీన్ని సాకుగా తీసుకుని బోండా ఉమా మీద అస్త్రాలు ఎక్కుపెట్టేటువంటి రాజకీయ పొలిటికల్ టార్గెట్ అనేది. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం, అంటే కాపుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో, కాపులు ఏ విధంగా వ్యతిరేకిస్తూ ఉన్నారో, లేదా ఆ రోజు ముద్రగడ మీద ఆయన మీద కేసులు పెట్టి లేదా ఆయన కుటుంబాన్ని మొత్తం గందరగోళం చేయటం వల్లనే సరే ఆయన చనిపోయినప్పుడు కూడా పుట్టగలు కూడా కుటుంబం వ్యతిరేకించింది, మాకు అవసరం లేదు ప్రభుత్వం నుంచి అలాంటిదని. సో అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాపుల పట్ల వివక్ష చూపిస్తుంది అనేటువంటి అభిప్రాయం కాపుల్లో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మేటువంటి భాగం తక్కువ, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఎక్కువ భాగం ఈ కూటమిలోకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. కానీ దానివల్ల ఫలితం శూన్యం అనేటటువంటిది, దానివల్ల పొందింది ఏమి లేదు, కాపులకి ఒరిగింది ఏమి లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కాపులు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి డౌట్ గానే ఉంది. ఇప్పుడు బోండా ఉమా గారు కూడా ఇప్పుడు మాట్లాడారంటే వీళ్ళతో కలుస్తున్నారంటే మళ్ళీ లేదా ఉంటారా రేపు, లేదా మళ్ళీ మా మీద ఏమైనా విమర్శ చేస్తారా, లేదా కాపుల్లో ఏదైనా ఒక డివిజన్ తీసుకొస్తారా, ఏదో ఒకటి మాట్లాడనేటువంటి అభిప్రాయము
ఇలాంటి అభద్రతా భావం అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అన్యాయం జరిగిందనేటువంటిది ఆయనకి ఇంకా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలు ఇవ్వలేదనే అభిప్రాయము బొండా ఉమా గారు కూడా ఉండొచ్చు. అందులో ఏమి డౌటే లేదు. ముందు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడేటువంటి తీరు కూడా గమనించాం. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకునే వాళ్ళు ఈ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటారు కాబట్టి కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నము అది కూడా జరిగే పని కాదు. ఎంత కట్టడి చేసినా ఎవరిని ఆపలేరు. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి కాపుల నుంచి ఏ ఒక్కరికి కూడా మాట్లాడకుండా ఉండలేరు. వాళ్ళు ఆలోచన వేరు, ఊహించింది వేరు, జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు అనేటువంటిది పూర్తిగా గ్రహించారు సార్ ఆ వర్గం. అంబటి రాంబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యారండి దీని మీద. ఒకసారి అంబటి రాంబాబు గారి బైక్ ప్లే చేయండి. ఓకే, అది మన జ్యోతి నెహ్రూ గారు వద్దులే అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంద్రనీల్ గారు ఒక చాలా సరే వ్యాలిడ్ పాయింట్ ఒకటి రైజ్ చేశారు. నేను ఇంకో పాయింట్ దీనికి ఒకటి చెప్తాను. అనుసంధానంగా చెప్పేది ఏంటంటే ఎస్ మీరు అన్నట్టుగా ఈ మధ్య జనసేన కార్యవర్గ సమావేశంలో అనుకుంటాను వాళ్ళు ఏం చేశారంటే ఏది ఏమైనా సరే విజయవాడలో మేయర్ స్థానాన్ని మనం కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. ఆ వచ్చిన దరిమల ఇప్పటికే గతంలో మంత్రివర్గంలో ఏదో ఒక టైంలో ఒక ఛాన్స్ ఉంటుందని ఆశించినటువంటి బోండా ఉమ నిజంగానే ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా కృషి చేశాడు. చేసిన తర్వాత అక్కడ తను గెలవడానికి కానీ లేదంటే వైసీపీతో ధీటుగా పోరాటం చేయడంలో కానీ వాళ్ళ కార్యకర్తలను ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అలాంటిది తను పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు విజయవాడలో ఇక మేయర్ సీట్ కానీ ఇతరత్రా కూడా తన ప్రమేయం లేకుండా సాగుతుందంటే పూర్తిగా తన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్కే ఎసరు పెట్టారనేటువంటిది గ్రహించి ఇక తాడో పేడో తేల్చుకుందాం అనేటువంటి స్థితికి వచ్చాడు. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే బోండా ఉమ ఒక అసంతృప్తిగా తన నిరసన గళాన్ని వ్యక్తం చేశాడు టీడీపీ మీద. ఆల్రెడీ ఇప్పటికే యాజ్ అండ్ వెన్ ఇష్యూ వచ్చినప్పుడల్లా కూడా ఒలికిపూడి శ్రీనివాస్ కూడా కృష్ణా జిల్లా నుంచి తన యొక్క డిసెంట్ ని గట్టిగా వినిపిస్తూనే ఉన్నాడు. వాళ్ళు పిలవటం బజ్జగిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారో తెలియదు కానీ మళ్ళీ సైలెంట్ అవుతుంటాడు. మళ్ళీ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ రేజ్ అవుతున్నాడు. సో ఆ రకంగా తను కూడా లోపల రగిలిపోతున్నటువంటి పరిస్థితి. చాలా మంది సీనియర్లు తమకు అసలు తగిన ప్రాధాన్యం లేదు, ఆశించినటువంటి ఇది ఇవ్వలేదనేటువంటి అసంతృప్తి వాళ్ళల్లో కూడా ప్రగాఢంగా గూడు కట్టుకొని ఉంది. సో ఇవన్నీ కూడా తెలుగుదేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలుగా దీన్ని మనం చూడొచ్చా? ఇంకోటి సార్, ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, మీరు ఇంకోటి రీసెంట్ గా దేవినేని ఉమా గారు కూడా ఒక మీటింగ్ లో, పొలిటికల్ మీటింగ్ లో అతను మొదటి నుంచి తీవ్రమైన అసంతృప్తితోనే ఉన్నాడు కదా. మొన్న వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ గెలుపుకి కారణమయ్యి ఎవరూ లేనప్పుడు పోరాడి ఎదుర్కొన్న మామూలుని పక్కన పెట్టేశారు. సీనియర్లు అన్నది కూడా ఇంక్లూడింగ్ ఉమా అండి. సీనియర్లు చాలా మంది ఒకళ్ళు కాదు, బుద్ధా వెంకన్న గారు అవ్వచ్చు, జ్యోతుల నెహ్రూని కూడా తీసుకోండి మీరు. ఆ సీనియర్స్ లో జ్యోతుల నెహ్రూ ఉండొచ్చు కాక, లేదు మీకెందుకు గ్యారంటీగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని చాలా గౌరవంగా పిలిచినటువంటి మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి పదవికి సమీపం వరకు వెళ్ళి ఆ పదవిని చేజార్చుకున్నటువంటి సీనియర్ నాయకుడు. బహుశా ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి 50 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఆ 50 సంవత్సరాల నేపథ్యంలో ఒక హామీ ఇచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, పదవి కూడా ఇవ్వకుండా. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. గోరంట్ల బుచ్చే చౌదరి గారు, ఆయన గోరంట్ల బుచ్చే చౌదరి సరే ఇలా ఇప్పుడు ఆ పార్టీలో కొంత అంతర్గతంగా ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ అయింది అనేది అయితే ఈ రెండు సంఘటనలు బట్టి చెప్పచ్చా? క్లియర్ గా సార్, ఇక్కడ బోండా ఉమా గారికి చెక్కు పెడుతున్నారు అన్న తర్వాత అతని అసమ్మతి పెరిగిపోయి ఈ విధంగా మాట్లాడారు, లేదు ఈ మీటింగ్ అడ్రస్ చేస్తున్నారు అనేది ఒకటి. ఏదో 2 వేల్స్ లో చూడాలి సార్. ఇది ఒకటి, మేయర్ అడిగారని వాళ్ళు జనసేనకి ఇచ్చారా, వాళ్ళు జనసేనకి కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి మేయర్ పీఠం బోండా ఉమా గారు అన్రెస్ట్కి వెళ్ళారా అనేది పక్కన పెడితే, ఈ గ్యాప్ క్రియేట్ అవడానికి ప్రధానమైన కారణం విజయవాడ మేయర్ అనేది జనసేన పార్టీకి కేటాయించడం అనేది. ఇది ఫస్ట్ స్టెప్ బోండా ఉమా గారి సైడ్ నుంచి పడిందా, లేదు కూటమిలో టీడీపీ డిసైడ్ చేసిందా అనేది ఇక వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకి తెలియాలి. బట్ ఈ గ్యాప్ అనేది క్రియేట్ అయ్యింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏమంటారు మీరు రాజశేఖర్?
సార్